వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. నేను సాయి సుధా. విజయవాడ కేంద్రంగా అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఏపీ ప్రభుత్వం కీలక ప్రతిపాదనలతో ముందుకెళ్తోంది. రాష్ట్రంలోనే పెద్ద నగరంగా ఆవిర్భవించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. దీంతో విజయవాడకు గ్రేటర్ హోదా కల్పించేందుకు అడుగులు పడుతున్నాయి. విజయవాడ కేంద్రంగా అమరావతి రాజధాని నగరం రూపుదిద్దుకుంటోంది. ఇలాంటి టైంలో విజయవాడకు గ్రేటర్ హోదా కల్పిస్తే మరింత అభివృద్ధి వైపు తీసుకుపోవచ్చనే భావన కలుగుతోంది. ఇప్పటికే గ్రేటర్ విశాఖ నగరం ఏపీలో ఉంది. దీంతో మరో నగరానికి గ్రేటర్ హోదా కల్పించే అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే తిరుపతికి గ్రేటర్ హోదా కల్పించే దిశగా అడుగులు పడుతుంటే తాజాగా గ్రేటర్ విజయవాడ ఏర్పాటు చేయాలనే రిక్వెస్ట్ సీఎం చంద్రబాబు దగ్గరకు చేరింది. గ్రేటర్ విజయవాడ ప్రతిపాదనలపై ఎంపీ కేసిరెడ్డి శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సీఎంను కలిశారు. గ్రేటర్ విజయవాడ ఏర్పాటు ప్రాధాన్యం, ప్రతిపాదనలకు సంబంధించిన నివేదికను చంద్రబాబుకు సమర్పించారు. ఇప్పటికే గన్నవరం, పెనమలూరు, మైలవరం నియోజకవర్గాల పరిధిలోని 75 గ్రామాల్లో నగరంలో అనధికారికంగా కలిసిపోయాయని గుర్తు చేస్తున్నారు. గ్రామాలు అనధికారికంగా విలీనమైన నగరపాలికలో భాగం కాకపోవడంతో అభివృద్ధికి దూరంగా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది. విజయవాడ మహానగరం అయితే విస్తీర్ణం భారీగా పెరగడంతో పాటు జనాభా కూడా 20 లక్షలు దాటుతుంది. దీంతో పలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద పెద్ద ఎత్తున నిధులు వస్తాయన్న ప్రచారం కూడా ఉంది. మహానగరంగా ఏర్పడితే సీనియర్ ఐఏఎస్ అధికారులు కమిషనర్లుగా రావడంతో భవిష్యత్తుకు తగ్గ అభివృద్ధి జరుగుతుంది. ఇక అయితే విజయవాడలో 2011 లెక్కల ప్రకారం 10,34,000 జనాభా ఉంది. ఇప్పుడు విలీనమయ్యే 74 గ్రామాల పరిధిలో ఉన్న 5.5 లక్షల జనాభాతో కలిపి దాదాపు 16 లక్షలు అవుతుంది. ఈ మధ్య కాలంలో పెరిగిన జనాభాతో మొత్తంగా 20 లక్షలకు పైనే చేరే అవకాశం ఉంది. ఇప్పటికే పలు గ్రామాలు విజయవాడలో అనధికారికంగా కలిసిపోయినా అక్కడ మాత్రం అభివృద్ధి ఏమాత్రం లేదన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ప్రభుత్వం మహానగరం వైపు ఆలోచన చేస్తుంది. అయితే మహానగరం ప్లాన్ సక్సెస్ కావాలంటే ఈ నెల 31 లోపే నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఎందుకంటే జనవరి 1 నుంచి జనగణన ఉండటంతో అధికారులు అటువైపు బిజీ అవుతారనే టాక్ వినిపిస్తోంది. అయితే విజయవాడ మహానగరంగా మారబోతుందా? విజయవాడను విస్తరించడం వల్ల కలిగే ఉపయోగాలేంటి? రాజధాని అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచుతారా? విజయవాడను విస్తరించి డెవలప్ చేయాలని చూస్తుందా? విజయవాడలో జనాభా 20 లక్షలు దాటబోతుందా? గ్రేటర్ బెజవాడ చేయాలంటే ఏమేం చేయాలి? సీఎం చంద్రబాబు కీలక సమావేశంలో ముఖ్యమైన నిర్ణయాలు ఉంటాయా? ఈ నెల 31లోగా విస్తరణకు నోటిఫికేషన్ ఇస్తారా అనే అంశాల మీద చర్చ జరగాల్సి ఉంది. అయితే విజయవాడని విస్తరించబోతున్నారు అనే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి, విజయవాడని విస్తరించబోతున్నారు, గ్రేటర్ చేయబోతున్నారు అనే టాపిక్ అయితే తెర మీదకి వచ్చింది. మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి అతి చేరువలో ఉన్నటువంటి విజయవాడ నగరాన్ని విజయవాడగా మార్చాలని చెప్పి విజయవాడ ఎంపీ కేసినేని చిన్నితో పాటు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సీఎంని కలిసి వినతి పత్రాన్ని అందించడంతో పాటు గ్రేటర్ విజయవాడ చేయడం వల్ల కలిగేటువంటి లాభాలు, అలాగే దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా సీఎంకు అందచేయడం జరిగింది. అయితే ఈ నెల 31 లోపు ఈ విషయం పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జనగణనకు సంబంధించినటువంటి అంశంలో కూడా జనవరి 31 వరకే ఏదైతే గడువు ఉండడంతో గ్రేటర్ విజయవాడ అంశం పైన సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు తన క్యాంప్ కార్యాలయంలో గ్రేటర్ విజయవాడకు సంబంధించినటువంటి చర్చను చేపడుతున్నారు. ఈ సమీక్షలో గ్రేటర్ విజయవాడకు సంబంధించినటువంటి అంశాలు, ఇప్పటికే విలీనమైనటువంటి చాలా వరకు ఏదైతే విజయవాడలో విలీనమైనటువంటి పెనంలూరు కావచ్చు, గన్నవరం, ఇటువంటివన్నిటిని కూడా చాలా వరకు 75 మండలాల వరకు కూడా విజయవాడలో విలీనమైపోయిన ఉన్నప్పటికీ అధికారికంగా అయితే అంటే ప్రస్తుతం గన్నవరం తీసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలోనే ఉంది, పెనంలూరు తీసుకున్నట్లయితే కృష్ణా జిల్లాలోనే ఉన్నప్పటికీ అధికారికంగా చూసుకున్నట్లయితే విజయవాడ పరిధిలోనే అవన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడి నుంచే జరుగుతాయి. కాబట్టి గ్రేటర్ విజయవాడగా మార్చినట్లయితే కలిగేటువంటి లాభాలు, దీంతోపాటు ఇక్కడికి వచ్చేటువంటి అనేక పెట్టుబడులకు అవకాశం కూడా ఉంటుంది. దీంతోపాటు ఉపాధి అవకాశాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రేటర్ విజయవాడ మార్చాలనే ప్రతిపాదన దాదాపుగా ఇప్పటికీ
10 సంవత్సరాల నుంచి కూడా ఉన్న ప్రతిపాదనగానే చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి కొన్ని అడ్డంకులు ఎదురవ్వడం వల్ల గ్రేటర్ విజయవాడగా ఇప్పటివరకు మార్చలేకపోయారు. అయితే వాటిలన్నిటికీ కూడా ఉన్నటువంటి సమస్యలన్నిటిని తొలగించి గ్రేటర్ విజయవాడగా మార్చాలనే ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో ప్రతిపాదనలకి సంబంధించినటువంటి సమీక్షను సీఎం చంద్రబాబు నాయుడు చేపట్టిన తర్వాత దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక మహానగరాల్లో అంటే అమరావతి రాష్ట్ర రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దాంతో పాటుగా సైమల్టేనియస్గా విజయవాడ కూడా అభివృద్ధి చెందినట్లయితే గ్రేటర్గా మార్చినట్లయితే ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది అనేది ప్రస్తుతం ప్రజల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ విజయవాడకి సంబంధించినటువంటి అంశం పైన ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్ కాంతి, థ్యాంక్ యూ. అయితే విజయవాడ కేంద్రంగా అభివృద్ధిని పెంపొందించడానికి టీడీపీ ఏపీ ప్రభుత్వం అయితే కొత్త కీలక ప్రతిపాదనలు తీసుకొచ్చింది. దీనికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్కారం మధుసూదన్ గారు. మధుసూదన్ గారు, ముఖ్యంగా మనం చూసుకుంటే విజయవాడ కేంద్రంగా ఇప్పుడు అమరావతిని డెవలప్ చేస్తున్న విధంగానే విజయవాడ కేంద్రంగా కూడా దాన్ని గ్రేటర్గా మార్చి అభివృద్ధి చేయాలంటూ ఇప్పుడు టీడీపీ కొత్త ప్రతిపాదనని తీసుకువచ్చింది. దాన్ని త్వరలో చేయబోతుందనే విషయం కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమంటారు? ముందుగా మీకు ఐ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి వీక్షిస్తున్నటువంటి తెలుగు ప్రజలకి నమస్తే. ఈరోజు గ్రేటర్ విజయవాడ అంటూ తెర మీదకి ఇంకొక పదాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చేటువంటి విధానం ఇది నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు దాకా మధుసూదన్ గారు, మన ఒక్కం గారు, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కీలక ప్రతిపాదనతో ముందుకు వెళ్తుంది. విజయవాడని గ్రేటర్ విజయవాడగా మార్చి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తుంది. ఈ ప్రతిపాదన ఎంతవరకు కొలికి వచ్చే అవకాశం ఉంది? దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అమ్మా. నమస్కారం. మంచి డిబేట్ పెట్టారు. మా ఎంపీ గారు శివనాథ్ చిన్ని గారు, రామ్మోహన్ గారు మొన్న సీఎం గారిని కలిశారు. అంటే ప్రతిపాదన అంటే ఆల్రెడీ ఏదైతే గ్రేటర్కి కావాల్సినటువంటి దస్త్రాలన్నీ కూడా 75 గ్రామాల విలీనం, మైలవరం, గన్నవరం, పెనమలూరుకు సంబంధించినటువంటి విలేజెస్ అన్నీ కూడా కలిపి ఒక డ్రాఫ్టింగ్ ముసాయిదాతో ఏమేమి ఫీజిబిలిటీస్ ఉన్నాయి, ఏమేమి ప్రాక్టికల్గా మొత్తం కూడా సమర్పించడం జరిగింది సీఎం గారు. సీఎం గారు శరవేగంగా అడుగులు ముందుకేసి వైనాట్ చేయాల్సినటువంటి బాధ్యత, తరుణం, టైం ఇప్పుడే మనం చేయాలని చెప్పి సీఎంఓకి కూడా ఆదేశించడం జరిగింది. దాని మీద వాళ్ళంతా కూడా డిస్కస్ చేస్తూ ఉన్నారు. ఇది మంచి పరిణామం దాదాపుగా. ఎందుకనంటే ఒక 30 సంవత్సరాలు పైచిలుకు మరి కార్పొరేషన్గా ఉన్నటువంటి విజయవాడ, రాజధాని ముఖద్వారంగా ఉన్నటువంటి విజయవాడ, తాత్కాలిక రాజధానికి సంబంధించినటువంటి అప్పుడు తాత్కాలిక ముఖ్య పట్టణంగా కూడా అనౌన్స్ చేయడం జరిగింది విజయవాడలో. మీరు అందరూ అనుకుంటా ఉన్నారు ఐటీ రావట్లేదు, లేకపోతే విజయవాడ ప్రాంతం అభివృద్ధి జరగట్లేదు, పెట్టుబడులను ఆకర్షించలేకపోతా ఉంది. మరి కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి నిధులు ఈ 75 గ్రామాలు, దాదాపుగా శివారుల్లో 75 గ్రామాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ఎంత కూడా విజయవాడ లాగే, విజయవాడ గ్రేటర్ లాగే ఫీల్ అవుతున్నారు. బట్ అక్కడ పంచాయతీలు ఉండటం వల్ల అభివృద్ధి జరగటం అంత ఎత్తున నిధులను ఆకర్షించడానికి కూడా ఒక గ్రేటర్ అనే దాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇక్కడ ఒక అంశం అమ్మ, మరి 10,34,000 మంది ఉన్నారు 2011 సెన్సస్ ప్రకారం. ఇప్పుడు దాదాపుగా ఈ 75 గ్రామాలు కనుక విలీనం చేస్తే 5 లక్షల పైచిలకు వస్తుంది. రిమైనింగ్ 20% ఎప్పుడు పెరుగుతుంటది కాబట్టి ఈ జనగణమన చేసేటప్పుడు దాన్ని కలుపుకుంటే 20 లక్షల పైచిలకు వస్తుంది. దాదాపుగా 130 సీట్లు కార్పొరేటర్లు ఎలక్ట్ అయ్యేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఇవన్నీ సమగ్రంగా టెక్నికల్గా ఇప్పుడు ఏంటంటే మీరు గ్రేటర్ విజయవాడ అవుతుందా కాదా అనేటువంటి చర్చ పెట్టినటువంటి నేపథ్యంలో జనాలకి అనుమానంగా ఉంది. అంటే ఏమవుద్ది, ఏం జరగబోతా ఉంది. రేపు 31వ తారీఖు పారామీటర్ అంటా ఉన్నారు. 31వ తారీఖు పారామీటర్ ఏం కాదమ్మా. ఎందుకనంటే మీరు చెప్పినటువంటి మాటలు ఏంటంటే జనగణమన ఉంది కాబట్టి వాళ్ళంతా బిజీ అవుతారు, అంతేగాని చేయటానికి టెక్నికల్గా అది లాస్ట్ డేట్ ఏం కాదు. 31st అనేది లాస్ట్ డేట్ కాదు. బట్ 31st లోపు ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో కూడా 300 గ్రామాలు విలీనం చేయడం కోసం ఇమీడియట్గా రాష్ట్ర క్యాబినెట్లో పెట్టేసి వాళ్ళు ఆ రోజు
మళ్ళీ అసెంబ్లీలో కూడా పెట్టేసుకొని బిల్ చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఇమీడియట్గా ఆ రోజు చేసుకోవటం అవన్నీ కూడా మన అందరం తెలిసినటువంటి విషయాలు. అందువల్ల ఇక్కడ నేను గతంలో నుంచి కూడా చాలా మంది రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుందంటే అమరావతి, మంగళగిరి, తాడేపల్లి ఇవన్నీ కూడా కలిపి ఒక మహా గ్రేటర్ సిటీగా చేద్దాము, ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేద్దాం అనుకునేటువంటి నేపథ్యంలో ఇప్పుడు అమరావతి ప్రాంతం అంత నగరంగా ఇంకా ఆవిష్కృతం కాలేదమ్మా. అంటే ఆవిష్కృతం కాలేదంటే దట్ మీన్స్ కొంచెం ఇంకా పని జరుగుతూ ఉంది శరవేగంగా. వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాలు అక్కడ ఏ డెవలప్మెంట్ లేకపోవడం వల్ల అప్ టు దట్. ఓకే గురునాథన్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. మధుసూదన్ గారు, ఇప్పుడు మీరు చెప్పింది వింటున్నారు కదా, విజయవాడ కేంద్రంగా అమరావతి రాజధాని ఒక పక్కన అభివృద్ధి చెందుతుంది, అదేవిధంగా దాంతోపాటు విజయవాడని గ్రేటర్ విజయవాడగా మార్చి అభివృద్ధి చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే కీలక ప్రతిపాదనలు అడుగులు ముందుకు వేస్తుంది. మరి దీనికి సంబంధించి వైసీపీ పార్టీ తరపున మీరు ఏం చెప్తారు? ముందుగా మీకు తెలుగుదేశం ప్రతినిధి గురునాథన్ గారికి, ఐ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి, విశిక్షణ నుండి తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాంజలి. ఈరోజు గ్రేటర్ విజయవాడ అంటూ ఒక కొత్త పదాన్ని ప్రజల ముందుకు తీసుకురావడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చాలా శోచనీయమైనటువంటి పదం. ఎందుకంటే ఆల్రెడీ ఈ విజయవాడ, గుంటూరు ఈ ఏరియా అంతా కూడా సిఆర్డిఏ లిమిట్లో ఉండేటప్పుడు మళ్ళీ తిరిగి గ్రేటర్ విజయవాడ అంటూ ఒక కొత్త పదాన్ని తీసుకురావడంలో ఉండేటువంటి ఆంతర్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అంటే వీళ్ళు విజయవాడని డెవలప్ చేసుకుని విజయవాడని పెద్ద సెంటర్గా చేసేసి విజయవాడని గ్రేటర్ విజయవాడ చేసేసి ఆ తర్వాత ఈ అమరావతికి ఏమైనా మంగళం పాడేటువంటి ప్రక్రియ ఏమైనా జరుగుతుందా అనేటువంటిది అందరూ ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు మీరు నిన్న చూశారు అమరావతిలో ఏమి డెవలప్మెంట్స్ ఉన్నాయి, రైతులను ఏ విధంగా మోసం చేస్తున్నారు, రైతులు ఏ విధంగా కష్టాలు పడుతున్నారు అనేటువంటిది. సరే, వైసీపీ 5 సంవత్సరాల కాలంలో ఏం డెవలప్మెంట్ చేయలేదు అని చెప్పి అనేది మీరు మాట్లాడుతున్నారు. మేము ఎప్పుడు కూడా అమరావతికి ఎప్పుడు వ్యతిరేకం కాదు, మేము ఎప్పుడు అమరావతి రాజధాని కాదు అనలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ. 3 రాజధానుల విధానం ఎప్పుడు కానీ ఇక్కడ పరిపాలనా రాజధాని ఈ యొక్క అమరావతిలో జరుగుతుంది, అదేవిధంగా అదే మన శాసన రాజధాని అమరావతిలో జరుగుతుంది, పరిపాలనా రాజధాని వచ్చే కలికి వైజాగ్లో జరుగుతుంది, మన న్యాయ రాజధాని వచ్చి మన కర్నూలులో జరుగుతుంది అనేటువంటి 3 ప్రాతిపదికల్లో 3 జోన్లు డివైడ్ చేసాం. ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా ఇంచుమించుగా అదే ప్రాతిపదికలోనే ఉన్నాడు. డెవలప్మెంట్ ఇప్పుడు చూసారంటే అన్ని కంపెనీలు తీసుకుపోయి ఇప్పుడు గ్రేటర్ విజయవాడ చేయాలంటున్నాడు. ఇంత 1,00,000 ఎకరాలు నేల కావాలంటున్నటువంటి ఈ అమరావతికి చంద్రబాబు నాయుడు ఏ కంపెనీ వచ్చినా సరే తీసుకుపోయి వైజాగ్లో ఎందుకు పోస్ట్ చేస్తున్నాడు అనేటువంటిది ఇక్కడ $1,00,000 ప్రశ్న. ఇప్పుడు ఈ అమరావతికి ఈ యొక్క విజయవాడకి మధ్య ఎంత దూరం ఉంది? పట్టుమని 30-35 కిలోమీటర్లు కూడా లేదు. ఇంత దగ్గరగా వస్తే ఇప్పుడు అమరావతిని గ్రేటర్ విజయవాడలో చేరుస్తారా, లేకపోతే విజయవాడ కేంద్రంగా సిఆర్డిఏలో విజయవాడని చేరుస్తారా, అమరావతి సిఆర్డిఏ కేంద్రంలో విజయవాడని చేరుస్తారా అనేటువంటిది ప్రజలకు మీరు చెప్పాలి. మీరు 2 పక్కనే ఉన్నాయి. అమరావతి కేంద్రంగా సిఆర్డిఏ లిమిట్లోకి విజయవాడని తీసుకొస్తారా, లేకపోతే విజయవాడ కేంద్రంగా గ్రేటర్ విజయవాడలో ఈ అమరావతిని చేరుస్తారా అనేటువంటిది మనం చెప్పాలి ప్రజలకి. ఇప్పుడు అమరావతి ఈ యొక్క విజయవాడ పక్క ఉండేదాని వల్ల సిఆర్డిఏ లిమిట్లో కొన్ని రూల్స్ ఉంటాయి. అదేవిధంగా మీరు గ్రేటర్ విజయవాడ తీసుకొచ్చారనుకోండి, ఈ గ్రేటర్ విజయవాడలో కూడా కొన్ని రూల్స్ వస్తాయి. ఈ రూల్స్కి ఆ రూల్స్కి ఏడ క్లాష్ అవుతాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పర్మిషన్ తీసుకొని రావాలంటే ఫస్ట్ అతను సిఆర్డిఏ లిమిట్లో పర్మిషన్ తీసుకొని రావాలన్నా, లేకుంటే గ్రేటర్ విజయవాడ రూట్లో పర్మిషన్ తీసుకొని రావాలనేటువంటిది ఒక కన్ఫ్యూజన్ స్టేట్. సరే పోనీ మీరు గ్రేటర్ విజయవాడ అన్నారు, గ్రేటర్ విజయవాడ అని పేరు పెట్టిన దానివల్ల విజయవాడకి ఒరిగేది ఏంటి, ఆ ఒరిగేది ఏంటో చెప్పాలి. ఏదైనా ఫండ్స్ దానివల్ల ఆ పేరు వల్ల గ్రేటర్ అనేటువంటి పేరు వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ప్రత్యేకమైన ఫండ్స్ వస్తాయా అనేది ఖచ్చితంగా చెప్పాలా. గురునాథన్ గారిని అడుగుదాం. గురునాథన్ గారు, మరి మీరు వింటున్నారు కదా, విజయవాడని సిఆర్డిఏ పరిధిలో ఉన్న విజయవాడని గ్రేటర్ అనే పదం యాడ్ చేయడం వల్ల కలిగే లాభం ఏంటి విజయవాడ ప్రజలకు అని చెప్పి అడుగుతున్నారు. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారండి? ఇప్పుడు గ్రేటర్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు మన కార్పొరేషన్లో ఎన్నైతే ప్రాయోజిత పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ 75 గ్రామాల్లో కూడా ఎక్స్టెండ్ చేస్తూ 60-40 బేస్లో మనకి ఎక్కువ నిధులు వచ్చేటువంటి వేల కోట్ల రూపాయల నిధులు ఓవర్సీస్ నుంచి కానీ, ప్రపంచ బ్యాంక్ నుంచి కానీ, అదేవిధంగా మన పెద్ద కంపెనీస్ నుంచి కానీ ఇప్పుడు ఫండ్స్ చాలా డెవలప్మెంట్ కోసం ఇక్కడ వస్తాయి అమ్మ. కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అయిందో చుట్టూ ఇప్పుడు గచ్చిబౌలి కానీ, ఈ కోకాపేట కానీ ఇవన్నీ కూడా ఎట్లా అయినాయో, శంషాబాదు ఇట్లానే కూడా ఈ చుట్టుపక్కల పెనమలూరు, మైలవరం, తర్వాత గన్నవరం
ఆల్మోస్ట్ ఆల్ గ్రేటర్ విజయవాడలోనే ఉన్నాయి. ఇదేదో వారు చెప్తా ఉన్నారు రెడ్డి గారు సరికొత్త నాటకానికి తెరదీశారని. గ్రేటర్ సిఆర్డిఏకి చట్టం వేరు, గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ అదే వేరు. సార్ నేను విజయవాడ చెప్పేది. ఆల్రెడీ కార్పొరేషన్ ఉంది. అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కార్పొరేషన్ ఉంది, కార్పొరేషన్ పరిధిలో సిఆర్డి ఇక్కడ అమరావతిలో ఆ యొక్క పనులు వేరు, సిఆర్డిఏకి సంబంధించినటువంటి పనులు వేరు, గ్రేటర్ విజయవాడకి సంబంధించినటువంటి విధులు నిధులు వేరు. దీనికి దానికి సంబంధం లేదు. దానికి మోకాళ్ళకి గుండుకి పోటీ పెట్టాల్సిన పని లేదు. ఇక్కడ స్పష్టంగా అమ్మ ఐటీ హబ్ అట్రాక్ట్ చేయడానికి గ్రేటర్ అయితే కొన్ని సదుపాయాలు ఉంటాయి. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గన్నవరం ఉంది మనకి దగ్గరలో బాగా. తర్వాత లాజిస్టిక్ పెరగటం కోసం మనకి 4-6 లైనింగ్స్ వేస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా, బెంగళూరు నుంచి అది గ్రేటర్ వల్ల కాదు కదండి. అదే దాని గ్రేటర్ లేకపోయినా రోడ్లు ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. గ్రేటర్ వల్ల మనకు వచ్చేది ఏంటి? ఉందమ్మా, మచిలీపట్నంలో పోర్ట్ ఉంది. మనకు పోర్ట్ నుంచి కూడా రవాణా సౌకర్యాలు బాగా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇట్లా 3 మార్గాల నుంచి కూడా మనకు మంచి సెంటర్, ఇది జంక్షన్ ఉంది. అంతకు మించినటువంటి ట్రైన్ ట్రాక్, 235 ట్రైన్స్ రోజుకి వెళ్తా ఉంటాయి. కొన్ని లక్షల మంది రోజు ప్రయాణికులు వస్తూ ఉంటారు. ఇది విజయవాడ వాణిజ్య పరంగా, సినిమాల పరంగా, అదే విధంగా అనేక రకాల సమాజంలో ఉన్నటువంటి ప్రజా రాజధానికి దగ్గరలో అదే గురునాథం గారు అదే అంటున్నారు. విజయవాడ ఆల్రెడీ అభివృద్ధి పరంగా ముందుగానే ఉంది. గ్రేటర్ అనేది విజయవాడ కాకుండా ఇతర జిల్లాలు ఏవైనా అంటే కాకినాడ కానీ, రాజమండ్రి కానీ, తిరుపతి కానీ ఇలా వాటికి వేటికైనా గ్రేటర్ అనేది ఇచ్చి ఉంటే అవి కూడా అభివృద్ధి చెందుతాయి కదా అని అడుగుతున్నారు. అమ్మా ఇది అప్ టు దట్ మార్క్. ఇప్పుడు విజయవాడ అనేది ఇప్పుడు మన పొట్టి శ్రీరాములు గారు వేరే రాష్ట్రం విడిపోవాలన్నప్పుడు తెలుగు వాళ్ళది, అప్పుడు కూడా విజయవాడ హెడ్ క్వార్టర్ గా పెట్టాలని ప్రతిపాదన వచ్చిందమ్మా. కర్నూలు పెట్టేటప్పుడు గుంటూరులో కూడా పెడదాం అనుకున్నారు. విజయవాడ ప్రధానంగా తీసుకొని ఇక్కడ కేంద్రంగా, రాజధాని కేంద్రంగా పెడదామని ఆ రోజుల్లోనే ప్రతిపాదన ఉందమ్మా. విజయవాడ అనేది కోస్టల్ ప్రాంతంలో తనమానికం. హైదరాబాద్ తర్వాత విజయవాడ అంత స్థాయి ఉన్నతి కలిగినటువంటి ప్రాంతం అమ్మా. కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఈ యొక్క చాలా ఇక్కడ ఉన్నటువంటి నేల సుభిక్షమైంది. ఈ ప్రాంతం అంతా కూడా జనం రావటానికి జంక్షన్, సెంటర్ పాయింట్. అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం నుంచి రావడానికి సెంటర్ పాయింట్ కాబట్టి విజయవాడకి ఉన్నటువంటి సవలక్షణాలు అన్నీ ఉన్నాయి సార్. మీరు చెప్పింది అన్ని వాస్తవమే. హైదరాబాద్ నుంచి 4 lanes వస్తుంది, మచిలీపట్నం పోర్ట్ ఉంది, గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. అవన్నీ గ్రేటర్ అని పెట్టిన తర్వాత ఏం రాలేదు. గ్రేటర్ అనేటువంటి పదం యాడ్ చేయక ముందు నుంచే ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఆల్రెడీ స్వచ్ఛ భారత్ ఫండ్స్ వస్తున్నాయి, సిఆర్డీఏ ఫండ్స్ వస్తున్నాయి, అమృత్ ఫండ్స్ వస్తున్నాయి, అదే స్మార్ట్ సిటీ ఫండ్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా గ్రేటర్ అనేటువంటి పదాన్ని యాడ్ చేయడం వల్ల వచ్చేటువంటి లాభాలు కాదు. అదేవిధంగా కనకదుర్గమ్మ, పవిత్రమైనటువంటి కనకదుర్గమ్మ కూడా ఉంది. ఈ పవిత్రమైనటువంటి కనకదుర్గమ్మను కూడా మీరు సిఆర్డీఏ వల్ల వచ్చిందంటే అది పొరపాటే. తలమానికం చెప్పాలంటే రూపాయలు ఫండ్స్ వస్తాయి. అదే సార్, మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ని, ఎయిర్పోర్ట్ ని, మచిలీపట్నం పోర్ట్ ని, ఈ యొక్క 4 lane రహదారుల్ని అన్నింటినీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. అది ఇప్పుడు సిఆర్డిఏ పరిధిలో ఉన్నదా లేకుంటే అది గ్రేటర్ విజయవాడ అనేది సంబంధం లేకుండా ఈ యొక్క అభివృద్ధి అంతా ఉంది. పైన దుర్గమ్మ కూడా మధుసూదన్ గారు ఇప్పుడు చెప్తుంది అది. అంటే అన్నిటికీ కేంద్రంగా ఉంది కాబట్టి విజయవాడని అభివృద్ధి చేసి, విజయవాడని గ్రేటర్ గా చేసి, ఇప్పుడు ఏ విధంగా అయితే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలుగా అభివృద్ధి చెందాయో అదే విధంగా అమరావతి పక్కనే ఉన్న, మీరు చెప్పినట్టు 35 కిలోమీటర్లు 40 కిలోమీటర్ల పక్కనే ఉన్న విజయవాడని కూడా గ్రేటర్ చేసి దాన్ని కూడా కేంద్రంగా అభివృద్ధి చేద్దామని ఏపీ ప్రభుత్వం అక్కడ టీడీపీ చెప్తుంది. సికింద్రాబాద్ హైదరాబాద్ అంటే సికింద్రాబాద్ ఆల్సో గ్రేటర్ హైదరాబాద్ లో ఉంది. మీరు అది కూడా గమనించాలి. ఇప్పుడు సికింద్రాబాద్ ఆల్సో గ్రేటర్ హైదరాబాద్. ఇప్పుడు మీరు గ్రేటర్ విజయవాడలో అమరావతిని చేర్చేస్తున్నారా? అది చెప్పాలి మీరు. సార్ విజయవాడ అభివృద్ధి వద్దంటారా? వద్దు, ఎవరు చెప్పారు? ఆల్రెడీ గ్రేటర్. ఇప్పుడు మేము విజయవాడ అభివృద్ధిని అడ్డుకోవట్లేదు. మీరు పదాలు చెప్పి గాలిడీ చేసే పరిస్థితి వద్దంటున్నాం. మీరు పదాలతో గాలిడీ చేసేటువంటి పరిస్థితి వద్దు. అమరావతిలో మీరు చేసినటువంటి డెవలప్మెంట్ ఏంది? అమరావతిలో గత 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 7 సంవత్సరాలు మీరు చేసినటువంటి అభివృద్ధి అని చెప్పాలి. మీరు పేర్లు మార్చుకుంటూ పోతే ఫండ్స్ రావు. గ్రేటర్ వల్ల ₹1 కూడా ఎక్స్ట్రా వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటువంటి స్మార్ట్ సిటీ ఫండ్స్ కానీ,
ఈ యొక్క అమృత్ ఫండ్స్ కానీ లేకపోతే స్వచ్ఛ భారత్ ఫండ్స్ కానీ ఆల్రెడీ విజయవాడకు వస్తున్నాయి. విజయవాడని ఒక సిటీగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దానికి రావాల్సినటువంటి ఫండ్స్ అన్ని కూడా సకాలంలో వస్తున్నాయి. మీరు పేర్లు మార్చి మీ స్వలాభం కోసం మీరు ఇటువంటి పేర్లు మార్చి ప్రజలతో ఆడుకోవద్దు అంటున్నాం మేము. విజయవాడ చిన్నప్పుడు మీరు ఒకే విధంగా మంచినీళ్ళు తాగుతారా? పెద్ద అయ్యాక మంచినీళ్ళు ఎట్లా తాగుతారు? ఏది ఇప్పుడు ఒకే విధంగా అన్నం తింటారా? ఒకే విధంగా అన్నం తింటాం. 10 సంవత్సరాల వయసు అట్టే తింటాం, 20 సంవత్సరాల వయసు తింటాం, 30 సంవత్సరాల వయసు అట్టే అన్నం తింటాం. ఇటు తింటారండి. వయసు 60 సంవత్సరాలు అయిందని చెప్పి వెనకాల నుంచి అన్నం తింటాం, ఇటే తింటారు అన్నం. నేను పార్టీని గురించి మాట్లాడుతున్నాను. విజయవాడ అభివృద్ధిని కోరుకునే ఒక తెలుగువాడిగా, తెలుగువాడిగా, ఒక ఆంధ్రుడిగా విజయవాడని అభివృద్ధిని కోరుకుంటూ మీరు స్మార్ట్ సిటీలు ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా అమరావతి డెవలప్ చేయకుండా మీరు అమరావతిని డైవర్ట్ చేస్తూ సార్ సూటిగా ఒకే ప్రశ్న వేస్తాను సార్ మిమ్మల్ని. కోట్ల రూపాయలు వస్తాయి సార్. సార్ నేను సూటిగా మిమ్మల్ని ఒకే ప్రశ్న వేస్తున్నా. ఇప్పుడు సిఆర్డీఏ లిమిట్ లో విజయవాడ ఉందా లేదా? సిఆర్టీఏ ఉంటుంది సార్, ఎప్పుడు ఉంది? ఉందా? ఉంది కదా. ఇప్పుడు గ్రేటర్ విజయవాడ చేస్తున్నారు. గ్రేటర్ విజయవాడ పరిధిలోకి అమరావతి వస్తుందా? అమరావతి వస్తుందా? గ్రేటర్ విజయవాడ వచ్చినా కూడా సిఆర్టీఏ ఉంటుంది సార్. దానికి దీనికి సంబంధం ఏంటి? సిఆర్టీఏకి దీనికి సంబంధం లేదంటే ఎట్టా? అసలు మీకు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. సిఆర్డీఏలో రూల్స్ ఉంటాయి. సిఆర్డీఏ కూడా మీరు పెట్టుకున్న పదవే సిఆర్డీఏ. సిఆర్డీఏ అంటే విజయవాడ కార్పొరేషన్ కూడా ఉంది ఇక్కడ. అది కార్పొరేషన్ విజయవాడకి విజయవాడ అవటం వల్ల మీకు వచ్చినటువంటి సమస్య ఏందో చెప్పండి సార్. మాకైతే సమస్య మీరు పేర్లు మార్చి డ్రామాలు చేస్తున్నారు అనేది మా సమస్య. నిజంగా మీరు డెవలప్ చేస్తున్నారా? మీరు ఒకటే మేడం. ఇప్పుడు ఎందుకంటే నిన్న ఒక రైతు చనిపోయాడు. నిన్న ఒక రైతు చనిపోయాడు. నిన్న రైతు చనిపోయినటువంటి ఒక విషయాన్ని వీళ్ళు డైవర్ట్ చేయడానికి ఇప్పుడు కొత్తగా సిఆర్డీని వదిలేసి గ్రేటర్ విజయవాడ అంటూ ఒక కొత్త పదాన్ని తీసుకుని వచ్చి ఆ వ్యక్తి చనిపోయిన వ్యక్తిని మాయమాటలు చేయడానికి ఇప్పుడు చేసేటువంటి ప్రక్రియ ఇదంతా. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఎందుకు వస్తుంది చెప్పండి. ఏది మీరు సిఆర్డీఏ ఉంది, అప్పుడు విజయవాడ కార్పొరేషన్ ఉంది, అప్పుడు రానటువంటి సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఆ సమస్య ఏంటో చెప్పండి. మీరు సిఆర్డీఏ కొత్తగా వచ్చిందండి. విజయవాడ కార్పొరేషన్ అనేది ఎప్పుడో మన తాతల కాలం నుంచి విజయవాడ కార్పొరేషన్ సిఆర్డీఏ అనేది విలీనం. సిఆర్డీలో విజయవాడ కార్పొరేషన్ ని విలీనం చేశాం మనం. సిఆర్డీ లిమిట్ లోకి తీసుకొచ్చాం విజయవాడ కార్పొరేషన్ ని. అవును. ఇప్పుడు మీరు గ్రేటర్ విజయవాడ చేస్తున్నారు. ఇప్పుడు ఆ విజయవాడ వరకే కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ లో అమరావతి లేదు. ఇప్పుడు మీరు గ్రేటర్ చేస్తున్నారు. గ్రేటర్ చేసేటప్పుడు అమరావతి ఈ యొక్క గ్రేటర్ విజయవాడలోకి వస్తుందా రాదా? ఎందుకురా సార్? ఇప్పుడు అంటే మీరు రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అమరావతి వస్తుంది, గ్రేటర్ విజయవాడ వస్తుంది. ఈ పరిధులన్నీ అప్ టు దట్ మార్క్ ఏదైతే ఉన్నాయో అదే విధి విధానాలు కొనసాగుతాయి. గ్రేటర్ అనేది మారుతుంది పదం. అంటే మీరు అమరావతిని గ్రేటర్ విజయవాడగా మార్చి గ్రేటర్ విజయవాడలో వచ్చే ఫండ్స్ ని అమరావతిని డెవలప్ చేయాలనుకుంటున్నారు. అసలు అమరావతి ఎందుకు పెట్టారు చంద్రబాబు నాయుడు? సెల్ఫ్ సస్టైనిటీ ప్రాజెక్ట్ ఇది. సెల్ఫ్ సస్టైనిటీ ప్రాజెక్టు. దాంట్లో తనకు తానుగా రూపాంతరం చెందేటువంటి ఒక ప్రాజెక్ట్ ని మీరు ఈ రోజు గ్రేటర్ విజయవాడలో చేరుస్తారంటూ ఈ కల్లిబుల్లి మాటలు చెప్పడం ఏంటి సార్? ఇది దారుణం కదా. మాటలేము సార్, మీరు నష్టపోతారు. ఎవరు వద్దంటున్నారు? మీరు. మేము వద్దనట్లేదు. మేము వద్దనట్లేదు. ఎవరు చెప్పారు విజయవాడ డెవలప్ కావద్దని? ఎవరు చెప్పారు? విజయవాడలో మా నాయకులు ఉన్నారు, మా ప్రజలు ఉన్నారు. నేను తెలుగువాడినే, నేను ఆంధ్రుడినే. విజయవాడని ఎందుకు డెవలప్ కాకూడదు అనుకుంటాను? మీరు ఈ విధంగా ప్రశ్నించిన వారిని ఎదురుదాడి చేయడం అనేది తప్పు. మీరు నీతి నిజాయితీగా మాట్లాడండి. ప్రశ్నించిన వారిని ఎదురుదాడి చేయొద్దు. ఒకే మాట అంటున్నా. మీరు ఎందుకు వద్దంటున్నారు చెప్పండి సార్. మేము డెవలప్మెంట్ వద్దనట్లేదు. మీరు గ్రేటర్ విజయవాడ శాఖలో అమరావతిని తుంగలో దొక్కుతున్నారు, అమరావతిని రూపుమాపుతున్నారు, అమరావతి రైతులకి అన్యాయం చేస్తున్నారు అంటున్నా. అడిగిని చేసింది మీరు. ఎవరు? అమరావతి మీద అందుకే నిన్న ఒక రైతు చచ్చిపోయాడు. నిన్న రామారావు కుటుంబాన్ని అడగండి పోయి. మీరు
నన్ను అడగద్దు. గురునాథన్ గారు. రామారావు గారి కుటుంబాన్ని అడగండి. ఓకే మధుసూదన్ గారు, గురునాథన్ గారు, ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం గ్రేటర్ విజయవాడ ముసుగులో అటు అమరావతిని డెవలప్ చేయకుండా ఆపుతారని చెప్తున్నారు. మీరు అసలు గ్రేటర్ విజయవాడని భౌగోళిక అంశాల ప్రకారం కావచ్చు, లేదంటే సైద్ధాంతిక అంశాల ప్రకారం కావచ్చు, ఇప్పుడు గ్రేటర్ విజయవాడ చేయడానికి కలిసి వచ్చే అంశాలు ఏంటో జస్ట్ ఒక 3 points లో చెప్పండి సార్. చెప్తానమ్మా. ఇప్పుడు మాకు ఇమీడియట్గా మాకు 75 గ్రామాలు విలీనం చేయాలా. ఆల్మోస్ట్ ఆల్ శిఫారుల్లో ఉన్నాయి. అవన్నీ కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తూ ఉన్నాయి. అయినా గ్రేటర్ చేస్తే ఒక మంచి ఆఫీసరు, సీనియర్ ఆఫీసరు ఇక్కడ కమిషనర్గా ఉంటాడు. ఆయన దృక్పథం ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా అయిందో, విశాఖపట్నం ఎట్లా జరుగుతుందో అట్లా అభివృద్ధి జరుగుద్ది. మేము అన్నీ కూడా ఇక్కడికి ఐటీ కంపెనీలు కానీ, విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలు కానీ, అన్ని విధాల లాజిస్టిక్ హబ్ కానీ, అదేవిధంగా మేము శాటిలైట్ సిటీస్ అంటే శాటిలైట్ రైల్వే స్టేషన్స్ కొనదల, రామర్పాడు సంబంధించినటువంటి తాడేపల్లి, ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి సైమల్టేనియస్గా. అదేవిధంగా మాకు పోర్టు డెవలప్ అవుతుంది. ఇక్కడ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, వాణిజ్యపరంగా ఈ యొక్క మనుషుల యొక్క స్థితిగతులు కూడా మారిపోతాయమ్మా. ఈ రోడ్లు, రూపురేఖలన్నీ మారిపోతాయి. ఇక్కడ అండర్ గ్రౌండ్ సిస్టమ్, డ్రైనేజ్ వస్తుంది. అన్ని విధాలుగా కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. కాబట్టి దీన్ని చంద్రబాబు నాయుడు గారు శరవేగంగా విజయవాడను అభివృద్ధి చేయాలా అనేటువంటి దృక్పథంతో 31వ తారీఖు మరి ఇది చెయ్యాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు. తప్పకుండా చేస్తాము. 130 మంది కార్పొరేటర్లు ఎలక్ట్ అవుతారు. అన్ని డినామినేషన్స్ ఈ కార్పొరేషన్ లో ఉంటాయి. అందరి యొక్క వాదన వినపడుతుంది. ఆ విధంగా ఆ నేపథ్యంలో ముందుకు తీసుకెళ్తాం, డెవలప్ చేస్తాం. దీన్ని విజయవాడ విశ్వ నగరంగా తయారు చేస్తాం. ప్రపంచంలోనే బ్రహ్మాండమైనటువంటి ముందుకు తీసుకెళ్తాం. అదే విధంగా విశాఖపట్నాన్ని తీసుకెళ్తున్నాం. అమరావతిని కూడా క్వాంటమ్ వ్యాలీతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అమరావతి ప్రాంతంలో ఇంకా అప్ టు దట్ మార్క్ ఇంకా చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి. కాబట్టి దానికోసం వెయిట్ చేస్తూ దీన్ని డెఫినెట్ గా గ్రేటర్ విజయవాడ చేస్తున్నారు. మా శివనాథ్ చిన్ని గారు దాని మీద పూర్తిగా ఫోకస్ చేశారు. తప్పకుండా ఇక్కడ ప్రజలందరూ కూడా జయధ్వానాలు పలుకుతున్నారు, హర్షాలు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ వద్దంటుంది కాబట్టి దీని మీద ప్రజలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా. ఓకే గురునాథన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అదేవిధంగా మధుసూదన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మనం చూసుకోవచ్చు, విజయవాడ కేంద్రంగా అమరావతి రాజధాని నగరంతో పాటు అదే విధంగా గ్రేటర్ విజయవాడగా చేసి అభివృద్ధిని ఇంకాస్త ముందుకు తీసుకువెళ్ళడానికి ఏపీ ప్రభుత్వం అయితే ప్రతిపాదన అయితే ముందు పెట్టింది. అది ఏ విధంగా ఉండబోతుంది, గ్రేటర్ విజయవాడ ఎప్పటికల్లా ఇది సాకారం కాబోతుంది అనే డీటెయిల్స్ అయితే ఇంకా రానున్న కాలంలో తెలియబోతుంది. ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.